లోకోద్ధారైకదీక్ష పరనిగమ మహాహర్మ్యధర్మ్య ప్రదీప స్వాంఘ్రిద్వంద్వ ప్రపన్నాఖిల దురితతమోధ్వంసి పుణ్యప్రదీప దింగ్మూఢేభ్యో నరేభ్యః ప్రకటిత సరణి స్నేహదీప్ర ప్రదీప యుష్మాన్ అస్మాన్ సమస్తాన్ అవతు వృషగిరిస్థాస్ను మాంగళ్యదీప. అంజలిరయం అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తిభావ రమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్తార్తి పుంజమముమఖిలజ్ఞం. 89 వసంతాలను వీక్షించినటువంటి వెదురుపాక గురుదేవుల యొక్క పాదపద్మాలకు అంజలి ఘటిస్తూ ఈరోజు పాపిరాజు గారు తిరుపతి ఫోన్ చేసి నాకు మీది ప్రధాన ఉపన్యాసం, మీరు రావాలి అని అన్నారు. ఇంతమంది ప్రధానులు, ఇంతమంది అతిరథ మహారథులను ఇక్కడ కూర్చోబెట్టి నన్ను పిలిపిస్తే మామూలుగా జాతకాల్లో ఉంటుంది జలగండం జలగండం అని. నాకు జనగండం ఉంది, ఎక్కువ జనాలు ఉండే చోటికి నేను వెళ్ళను. మరి అన్ని ప్రసంగాలు చెప్పావు కదా తిరుమల నుంచి అని అంటారు. అంటే అక్కడ ఎవరు ఉండరు. తిరుమల గుడిలో అభిషేకానికి ముందు వ్యాఖ్యానం చెప్తూ ఉంటాను. అక్కడ అర్చక స్వాములు లోపల అలంకారం చేసుకుంటూ ఉంటారు, యువతలు నేను ప్రసంగం చెప్తూ ఉంటా. వచ్చిన భక్తులు ఎవరు నా ప్రవచనం వినటానికి రారు. నాకు ఒకే ఒక్క శ్రోత, ఆయన సహస్రాక్షుడు, అనేకమైనటువంటి శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వాడు వెంకటేశ్వర స్వామి ఒక్కడే. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదా, అలా నా ప్రవచనాలు అన్నింటికీ సాక్షి ఆయన ఒకడే. ఇక్కడ వచ్చి ఇంతమందిని కూర్చోబెట్టి నన్ను మాట్లాడమనేప్పటికీ ఉత్తర కుమారుడు అంశలో పుట్టానేమో గుర్తుకొస్తున్నాడు. సరే, ఒకే ఒక్క విషయాన్ని, చాలా బలమైనటువంటి విషయాన్ని, స్పష్టమైనటువంటి విషయాన్ని సంగ్రహంగా చెప్పి ముగిస్తాను. వెదురుపాక గాడు గారిని చూస్తే నాకు నిజంగా వేదవ్యాస మహర్షి కన్నా గొప్పవాడు అని అనిపించింది. ఎందుకని అనంటే కాస్త శృతులు స్మృతులు ఇవన్నీ అధ్యయనం చేసినటువంటి వారికి, బాగా వేదాంతం జీర్ణించుకున్నటువంటి వాళ్ళకి, వాళ్ళ ఆచార్య స్థానాన్ని అలంకరించినటువంటి వాళ్ళకి స్వయం తీత్వా పరాంస్తారయతి అన్నట్లుగా నేను తరించడం కాదు 10 మందిని తరింపజేయాలి అనేటువంటిది వస్తుంది. క్రమంగా వారిలో ఉండేటువంటి ధార్మిక చింతన బాగా పెరిగిపోయి ఆధ్యాత్మికత కన్నా ఆధునికత అనేటువంటిది బాగా వంట పట్టించుకుని ఈ సమాజాన్ని నేనే మార్చాలేమో అనేటువంటి దీనికి వచ్చి ఎవరూ నా మాట వినట్లేదు అనేటువంటి ఆవేదన చెందుతారు. అదే మనకి భాగవత గ్రంథాదిలో మొట్టమొదట కనిపించేటువంటి నారద మహర్షి ఆగమనానికి ముందు వేదవ్యాసుల వారి మనస్థితి. ఊర్ధ్వబాహురు విరౌమ్యేష నచ కశ్చిత్ శృణోతి మాం. చేతులెత్తి సరస్వతీ నది ఒడ్డున నిలబడి ఆయన చెప్తూ ఉన్నారు, ధర్మాద్ అర్థశ్చ కామస్. అయ్యా, ధర్మమునకు అభిన్నమైనటువంటి అర్థమును కామమును తద్వారా మోక్షమును ఆర్జించమని చెప్పి ఇంత లక్ష శ్లోకాత్మకమైనటువంటి భారతాన్ని నేను చెప్పాను, ఒక్కడంటే ఒక్కడు సరిగ్గా వినట్లేదు అని చెప్పి కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నారు. ఇదే వ్యాసుల వారి స్థితి ఈనాడు చాలామంది అనుభవిస్తూ ఉన్నారు ఆచార్యులు. ఈ సమాజం ఎందుకు ఇలా వెళ్ళిపోతోంది? భక్తి పెరిగిపోతోంది, శరణాగతి పెరిగిపోతోంది. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా అష్టోత్తర టికెట్ కూడా దొరకడం లేదు. ఇంత భక్తి వర్ధిల్లుతోంది, కానీ ధర్మచింతన సత్య విహితమైనటువంటి జీవితం ఎక్కడ జరగడం లేదే అని ఆవేదన చెందుతూ ఉన్నారు. కాబట్టి గాడుగారిలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది. వాసుదేవుడు ఉన్నప్పుడే పౌండ్రక వాసుదేవుడు ఉంటాడు. కాబట్టి ప్రహ్లాదుడు ఉన్న కాలంలో తండ్రి గారుగానే ఓ రాక్షసుడు ఉంటాడు. తండ్రి గారికి తెలియనటువంటి వేదాంతం కొడుకు అని తెలిసింది కాదు. కాబట్టి రెండు అలా జంట లాగా అలా కలిసే ఉంటాయి ఎప్పుడూ కూడా. కాబట్టి
ఈ దైవాసుర సంపద్ విభాగ యోగం అనేటువంటిది కలియుగానికి చెందింది కాదు, అన్ని యుగాలకి బోధ. కాబట్టి వారు ఏ రోజు కూడా కేవలం తన ఆచరణ, తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పడమే కానీ నేను అది ఉద్ధరిస్తా ఇది ఉద్ధరిస్తా నేను చెప్పిన మాటలు ఎవరో వినడం లేదు అనేటువంటి ఆవేదన చెందరు. పైగా వారికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉండేటువంటి అనుబంధం చాలా బలీయమైనటువంటిది. ఇటీవల ఏవో సంస్కరణలు చేయాలి అని చెప్పి ఒక ధార్మిక పీఠాధిపతుల సదస్సు జరిగితే అందరిది ఒక ఎత్తు అండి, గాడి గారిది ఒక ఎత్తు. ఒకే ఒక్క విషయం, ఎంతటి మహానుభావుడు అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ అన్నోదకాలకి ఏమీ ఈరోజు లోటు లేదు. ఒకప్పుడు ఉండే పరిస్థితి కన్నా ఇప్పుడు దేవస్థానం చాలా గొప్పగా చేస్తుంది. అయితే కర్మజ్యేష్ఠులైనటువంటి వాళ్ళు, సోమపంచకం చదివినటువంటి ఆహితాగ్నులు నిత్యం అజ్ఞాధానం చేసి నిత్యము అగ్నిదేవుణ్ణి ఉపాసించేటువంటి వాళ్ళు, తద్వారా సమస్త దేవతల్ని కూడా వాళ్ళు చాలా సంతృప్తి పరిచేటువంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి వాళ్ళు తిరుమలకు వస్తున్నారు. వాళ్ళు హస్తోదకం వాళ్ళది, అలాగే స్వయంపాకము, వాళ్ళకంటూ ఒక వ్యవస్థ ఈ పుణ్యక్షేత్రంలో లేదు. ఇది మీ తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టండి, ఇదిగో నేను 5 లక్షలు ఇస్తున్నాను అని చెప్పి తిరుమలలో ప్రకటించారు. ఇది ధార్మికత అంటే. మనం సమాజంలో మార్పులు వచ్చేయాలని కొట్టుమిట్టాడటం కాదు, సమాజంలో మార్పు రావటానికి మనం ఆదర్శవంతంగా ఒక అడుగు వేసి చూపించాము అని చెప్పి. కాబట్టి ఏ పుణ్యక్షేత్రంలోనూ పెద్దగా వారు సంచరించినట్టు నాకు కనిపించదు. నిన్న రాత్రి వస్తూ వెదురుబాగా సంబంధించినటువంటి కొన్ని గూగుల్లో చూస్తూ ఉంటాం. ఆ బుల్లితెర మీద గొప్ప వీరుడు ఎవరు అని అంటే మన గరికపాటి నరసింహారావు గారే. వారే చెప్తున్నారు దాని మీద. గాడి గారు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళరు, ఎక్కడా కూడా ఏమీ ఆయన అలా పెడుతూ ఏదో ఆమదం పూసిన తామలపాకుల్లాగా చేతులు పెట్టుకుంటూ తిరిగేటువంటి వాళ్ళలాగా ఆయన ఎక్కడా చూడవు. ఆయన ఉపస్థితి ఎప్పుడు కూడా వెదురుపాకులనే ఉంటుంది అని అన్నారు. కానీ ఆయన తిరుమలలో కూడా ఆయన ఉంది అని అనటానికి నేను చెప్పినటువంటిదే ప్రబల సాక్ష్యము. అంతేకాదు ఆయన ఎక్కడికి రావడం లేదు అనేటువంటిదే నిజమైతే మరి ఇందాక నృసింహస్వామి దేవస్థానం నుంచి వచ్చి వాళ్ళు ఆ కృతయుగ స్వామి గొప్పతనాన్ని స్తుతించి వారికి పుష్పమాల సమర్పించారే. అలాగే భద్రాచలం నుంచి వచ్చి రఘుకుల స్వామి గురించి చెప్పి పుష్పమాలిక సమర్పించారే. అలాగే విష్ణు క్షేత్రంలో ప్రసిద్ధమైనటువంటి హంసల దేవి దగ్గర నుంచి వచ్చి ఆ యదుకుల స్వామి పక్షాన ఒక పుష్పమాల సమర్పించారు. మరి నిన్న ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు కొంతమంది వచ్చి ఇక్కడ కళ్యాణోత్సవం చేశారు. కాబట్టి కృత త్రేత ద్వాపర యుగాల్లో అవతరించిన పరమాత్మ దగ్గర నుంచి ఆయన దగ్గరికే అన్ని పుష్పమాలికలు వస్తూ ఉన్నాయి అని అంటే ఆయనకి ఏ దేవుడితో సంబంధం లేదు, ఏ క్షేత్రంతో అనుబంధం లేదు. కాబట్టి మనం స్థితప్రజ్ఞుడిగా ఉంటే అన్నీ మన దగ్గరికే వస్తాయి. సదృష్ట్వా మృడయా తినహ అని వేదం చెప్తోంది. పరమాత్మ ఆచార్యుల రూపంలో తన అనుగ్రహాన్ని మన దగ్గరికే పంపిస్తాడు అనేటువంటి దాన్ని కంఠదగ్నంగా నమ్మినటువంటి వెదురుపాక గురుదేవులు నిజంగా ఈరోజు అంటే ఇక్కడ నా గొప్పతనం చెప్పడం కోసం కాదు, ఈరోజు నేను ప్రయాగరాజుకు వెళ్ళాలి. ఎంతోమంది సిద్ధులు వచ్చి అక్కడికి వచ్చి అక్కడ స్నానాదులు ఆచరిస్తూ ఉంటారు. అక్కడేదో హిందీలో కూడా నేను చెప్పగలను కాబట్టి అక్కడికి ఏదో రమ్మని చెప్పి పిలిచారు. కానీ ఎక్కడ సిద్ధుడు ఉంటారో అని చెప్పి చూస్తే నాకు ఎక్కువ గుణాలు ఇక్కడే కనిపించాయి, వెదురుపాకలో ఉండేటువంటి గాడిగారి సన్నిధిలోనే. కనుక సర్వకల కాంతం ఆత్మీయం బస్యతి. నేను ఏదో కడుపు పట్టుకుని అక్కడ తిరుపతి క్షేత్రంలో ఉన్నాను, కానీ మరి అమలాపురం దగ్గర ఉండేటువంటి తొండవరం అగ్రహారం. కాబట్టి మా పుట్టు పూర్వోత్తరాలు తెలిసిన వాళ్ళంతా ఇక్కడ వాళ్ళే, ఈ పూర్వగోదావరి తీరవాసులే. నేను ఒక్కడినే విడివిడి అక్కడ ఉన్నా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఎవరు మనకి పెద్ద దిక్కుగా ఉన్నారు, ఇక్కడ ఎవరు మనకు దిక్సూచిగా ఉన్నారు ఆధ్యాత్మికతకు అని అంటే గాడిగారే. కాబట్టి వారి దగ్గరికి రావటమే కోట్ల మంది సాధువులను దర్శించిన పుణ్యం వస్తుంది.
త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి పుణ్యం వస్తుందని నేను త్రికరణ శుద్ధిగా భావించి ఇక్కడికి వచ్చాను. ఈ యొక్క అదృష్ట విశేషాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను ధన్యవాద సమర్పణం చేస్తూ, ఏ శృణ్వన్ ఫల్గుమపి మే వాచం వల్గుమివాదరాత్ తాన్ వత్సలాన్ నమస్యామి సతః కార్తజ్ఞ సంయుతః.